హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు SanDeep360Tech. ఈ వీడియోలో మీకు మనం ఏదైతే యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటామో ఆ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో అమెజాన్ యొక్క అఫిలియేట్ లింక్స్ అనేవి మనం యాడ్ చేయడం ద్వారా మనం అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ఆ లింక్స్ అనేవి అమెజాన్ నుంచి మనం ఏ విధంగా జనరేట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా SanDeep360Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా మీరు ఏదైతే వీడియోలో మీరు అమెజాన్ యొక్క అఫిలియేట్ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలనుకున్నారు, మీరు పర్టికులర్గా ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ముందుగా మీ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు లాగిన్ అవ్వాలి. మీ ఈమెయిల్ ఐడి ఉపయోగించి మీరు దాంట్లో లాగిన్ అయిన తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియోకి అయితే లింక్స్ అనేవి యాడ్ చేయాలనుకుంటున్నారో, ఏ ప్రోడక్ట్ లింక్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ లింక్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక వీడియో తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ డీటెయిల్స్ అనే ఆప్షన్ దగ్గర ఎడిటర్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకి టోటల్గా మనం ఏదైతే వీడియో పెట్టాలనుకుంటున్నామో డిస్క్రిప్షన్లో సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అనేసి నేను కొంచెం తెలుగులో డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్లేస్లో నేను లింక్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇది నేను డిఫాల్ట్గా యాడ్ చేసింది, దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను ఇక్కడే ప్లేస్ చేయాలనుకున్నాను. సో కాబట్టి నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మీరేం చేయాలంటే అమెజాన్లో అఫిలియేట్ లింక్ అనేది జనరేట్ చేయాలంటే కనుక మీకు తప్పకుండా అమెజాన్లో అసోసియేట్ అకౌంట్ అనేది ఉండాలండి. ఈ అకౌంట్ ఉంటేనే మీరు అమెజాన్ యొక్క అఫిలియేట్ లింక్ అనేది మీరు జనరేట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో పెట్టడానికి పాసిబుల్ అవుతుంది. సో దానికి అమెజాన్ యొక్క అఫిలియేట్ లింక్ అనేది మనం జనరేట్ చేసుకోవడానికి మన అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాని గురించి నేను కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ట్రావెల్ హోటల్స్, అమెజాన్ అఫిలియేట్ కమిషన్ ఎంత, అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగింది అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. మీకు ఆ వీడియోస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో వన్స్ మీరు అమెజాన్ అసోసియేట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మీ అకౌంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ చూసారు కదా, నేను నా అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైతే ప్రోడక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారో మీ డిస్క్రిప్షన్లో, సో నేను ర్యాండమ్గా ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అండి. ఏ ప్రోడక్ట్కైనా కానీ మీరు సేమ్ అదే ప్రాసెస్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఏదో ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూసారు, ఇక్కడ ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా అమెజాన్ అసోసియేట్ వాళ్ళ లింక్ అనమాట. సో మన అఫిలియేట్ లింక్స్ జనరేట్ చేసుకోవడానికి కానీ లేదా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి వాటన్నీ కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది. మన ఎర్నింగ్స్ ఎంత, సో ఏమైనా డౌట్ ఉంటే కనుక అవన్నీ సెట్టింగ్స్ చేసుకోవడానికి ఒక బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మనకి గెట్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మనకి లింక్ అనేది 3 టైప్స్లో అవైలబుల్ ఉందండి. ఒకటి వచ్చేసి మనకి టెక్స్ట్ లింక్, అదేవిధంగా ఇమేజ్ తోటి లింక్, తర్వాత టెక్స్ట్ ప్లస్ ఇమేజ్. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం తీసుకోవచ్చు. బట్ మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి టెక్స్ట్ అనేది కావాలి. ఒకవేళ మీరు ఇమేజ్ అంటే లైక్ మీరు వెబ్సైట్లో సైడ్ బార్లో కానీ లేకపోతే మీరు ఏదైనా ఆర్టికల్ పెడుతున్నారు దాంట్లో మీరు ప్లేస్ చేయాలనుకుంటే ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో స్మాల్ సైజ్ కావాలా, మీడియం సైజ్ కావాలా, లార్జ్ సైజ్ కావాలా, మనం 3 సైజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మనకి టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ కావాలనుకుంటే కనుక మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో టెక్స్ట్ వస్తుంది, అదేవిధంగా మనకి ఈ విధంగా ఇమేజ్ కూడా రావడం జరుగుతుంది. కాకపోతే మనం డిస్క్రిప్షన్లో పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి లింక్ అనేది 2 టైప్స్లో జనరేట్ అవుతుందండి. ఒకటి షార్ట్ లింక్, అదేవిధంగా ఫుల్ లింక్. ఫుల్ లింక్ అనేది మనకి లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇంత అవసరం లేదు కాబట్టి మనం షార్ట్ లింక్ అనేది ప్రిఫర్ చేసి లింక్ అనేది కాపీ చేసుకున్న తర్వాత ముందుగా వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా ఇస్తాము. వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో మనం ఏదైతే మనం అమెజాన్ అఫిలియేట్ లింక్ కాపీ చేసుకున్నామో ఆ లింక్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. దాని తర్వాత ఆ లింక్ అనేది ఏ ప్రోడక్ట్కి సంబంధించిందో దాని నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ కవర్. సో ఇలా మనం లింక్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే మన వీడియో చూస్తారో వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి దాంట్లో ఉండే లింక్స్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసినట్టయితే కనుక ఆ ప్రోడక్ట్ యొక్క కమిషన్ అనేది మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఓపెన్ చేసిన వెంటనే పర్చేస్ చేసినా కానీ లేకపోతే 24 గంటలు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో, అంటే ఈరోజు ఉదయం 8 గంటలకు ఓపెన్ చేశారో మళ్ళీ ఉదయం 8 గంటల వరకు ఆ లింక్ యొక్క కుకీ అనేది వాళ్ళ మొబైల్ డివైస్ కానీ లేదా వాళ్ళ కంప్యూటర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఈ 24 అవర్స్లో వాళ్ళు ఎటువంటి పర్చేస్ చేసిన అమెజాన్ నుంచి దాని యొక్క కమిషన్ అనేది మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు లింక్స్ అనేవి యాడ్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి నేను ఈ విధంగా చూపించడం జరిగింది. ఒకవేళ మీరు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలంటే దాని గురించి నేను వీడియోస్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మీరు అమెజాన్ యొక్క అఫిలియేట్ లింక్స్ అనేవి మీ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం ద్వారా కేవలం మన యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే అమౌంటే కాకుండా ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వచ్చే అమౌంట్ కూడా మనం ఎర్న్ చేయవచ్చు. సో వన్స్ మీరు లింక్స్ అనేవి ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే ఆ లింక్ అనేది దాంట్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏదైతే వీడియో ఉంటుందో దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి లింక్స్ యాడ్ చేయడం ద్వారా కస్టమర్స్ అనేవాళ్ళు దాన్ని పర్చేస్ చేస్తే మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో చూశారు కదండి, మనం అమెజాన్ అఫిలియేట్ లింక్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్తో యాడ్ చేసి మనం అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేయొచ్చు.
సో ఆ లింక్స్ ప్లేస్ చేయడం వల్ల మనం మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్360Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో డిస్క్రిప్షన్లో నా సోషల్ మీడియా అదేవిధంగా నేను మెయింటైన్ చేసే గ్రూప్స్ కూడా నేను లింక్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు కనుక ఆ గ్రూప్స్లో జాయిన్ అయితే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ పర్సనల్గా మీరు ఆ గ్రూప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫేస్బుక్లో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా ఒక గ్రూప్ అనేది నేను క్రియేట్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు దాని ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.